ఫ్యాన్ రెక్కలపై పేరు రాశాను, కానీ ఇప్పుడు పేరు కనపడట్లేదు. స్విచ్ వేయవద్దు అంటున్నాడు ఒక క్రైస్తవుడు. వివరాల్లోనికి వెళ్దాం. పాస్టర్ అడిగాడు, చర్చిలో ఫ్యాన్ లేదు, ఎవరికైనా కలిగి ఉంటే ప్రేరేపణ దేవుడు కలిగిస్తే బహుకరణ చేయండి, ఆరాధన క్రమంలో గాలి కోసం అన్నాడు. ఒక క్రైస్తవుడు నేను ఇస్తాను ఫ్యాన్ అని, బహుకరణ చేస్తానని చెప్పి ఒక ఫ్యాను బహుకరణ చేశాడు. రెండవ ఆదివారంన ఆరాధన క్రమంలో వచ్చి ఫ్యాన్ చూస్తే ఫ్యాన్ రెక్కల పైన తన పేరు కనపడట్లేదు. అడిగాడు పాస్టర్ను, ఎందుకు పేరు కనపడట్లేదు అంటే, ఫ్యాన్ తిరిగినప్పుడు పేరు కనపడదు కదా అని అన్నప్పుడు స్విచ్ వేయవద్దు అని ఆర్డర్ ఇచ్చాడు ఆ యొక్క క్రైస్తవుడు. అయితే ఈనాటి క్రైస్తవులు ఏ విధంగా తయారయ్యారంటే, కుర్చీ మీద, బల్ల మీద, ఫ్యాన్ మీద, ఆ యొక్క గోడల మీద, రాళ్ల మీద, ప్రతి దాని మీద తన పేరు కోసము, తన ప్రతిష్టల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ దావీదు అలా చేయలేదు. తనకున్న ఆస్తి అంతా దేవుని యొక్క ఆలయానికి ఇచ్చాడు.